తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రజాభవన్లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. కాగా డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రజాభవన్లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. కాగా డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రజాభవన్లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దీపిక, ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులతో ప్రస్తుతం సమావేశం జరిగింది. ఏదైతే 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ ఫస్ట్ నుంచి ఏదైతే డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అంశాలపైన కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ శెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసాయం రఘురామరెడ్డి, కడియం కావ్య, గడ్డం వంగి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ నుంచి ఎంపీలు రఘునందన్ రావు, నగేష్ పాల్గొన్నారు. అలాగే సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైనే ఇవాళ కీలకమైనటువంటి ప్రజెంటేషన్ ప్రజాభవన్లో ఎంపీలతో ఏర్పాటు చేశారు భట్టి విక్రమార్క. రైట్ అశోక్, థ్యాంక్ యూ.